ఇప్పుడు ఇన్ఫర్టిలిటీలో ఐవీఎఫ్ అలానే ఐయుఐ 2 ఉంటాయి కదా. అసలు ఐయుఐ అంటే ఏంటో చెప్పండి? ఓకే. సో ఐయుఐ బేసిక్లీ మనం ఎక్స్పాన్షన్ చూస్తే ఇంట్రా యూట్రైన్ ఇన్సెమినేషన్. సో ఈ కండిషన్ ఇట్ ఈస్ అ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంటే. ఇప్పుడు కపుల్స్ న్యాచురల్ ట్రీట్మెంట్ ట్రై చేస్తున్నారు. వాళ్ళ ఓవులేషన్ టైంలో సెక్షువల్ యాక్టివిటీ టైమింగ్ అవి అన్నీ జరిగింది. వాళ్ళ కండిషన్స్ని అన్నీ చూసి మేము వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చినాం. ఇన్ స్పైట్ ఆఫ్ దట్ ప్రెగ్నెన్సీ రాలే, లేకపోతే వాళ్ళకి హస్బెండ్స్కి మొటిలిటీ బాగా తక్కువ ఉంది. ఇఫ్ మొటిలిటీ ఇష్యూస్ ఆర్ మోర్, కౌంట్ ఈస్ ఫైన్, స్పర్మ్ మొటిలిటీ తక్కువ ఉంది అనుకోండి, అప్పుడు ఇవి ఐయుఐ ట్రీట్మెంట్ హెల్ప్ అవుతుంది. అండ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ ట్రీట్మెంట్ ట్రై చేసినాక రిజల్ట్ రాలే అనుకోండి, అప్పుడు ఈ ఐయుఐ ట్రీట్మెంట్ సజెస్ట్ చేస్తాం మేము. ఓకే. సో ఈ ఐయుఐలో బేసిక్లీ మనం ఎగ్ డెవలప్మెంట్ చూసి ఓవ్యులేషన్ టైం, ఎగ్ రిలీజ్ అయ్యే టైంలో మగవాళ్ళ కణాలు ల్యాబ్లోనే మేము క్లీన్ చేసి ఫిల్టర్ చేసి మంచి యాక్టివ్ కణాలని కాన్సన్ట్రేట్ చేసి గర్భసంచిలో పెట్టిస్తాం. సో ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ ఎన్ అసిస్టెన్స్ టు న్యాచురల్ ప్రెగ్నెన్సీ. ఇప్పుడు చాలాసారి వాళ్ళు సెక్షువల్ యాక్టివిటీ చేసి కరెక్ట్ టైంలో చేస్తున్నారా లేదా, లేకపోతే వాళ్ళు సెక్షువల్ యాక్టివిటీ చేసి కణాలు లోపల వరకు డిపాజిట్ అయిందా లేదా, అవి అన్నీ చాలా యాంగ్జైటీ ఉంటుంది పేషెంట్స్కి కూడా. అసలు చాలా మందికి ఆ టైంలో సెక్షువల్ యాక్టివిటీ చేయాలైతే ప్రెషర్ అయిపోతుంది, దే ఆర్ అన్ఏబుల్ టు డూ ఇట్.